తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త విప్లవం మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ప్రజాప్రభుత్వం. రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా సరికొత్త విధానాలు, భారీ బడ్జెట్ కేటాయింపులు, చారిత్రాత్మక బిల్లులతో వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తోంది. తెలంగాణ వైద్య శాఖలో వచ్చిన తాజా మార్పులపై స్పెషల్ స్టోరీ. తెలంగాణను అంతర్జాతీయ మెడికల్ హబ్ గా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ హెల్త్ సిటీని నిర్మించనున్నారు. అలాగే నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి. జూన్ 2న ఈ 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించనున్నారు. మరోవైపు గోషామహల్లో 3000 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వైద్య పాలనా వ్యవస్థలో ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చింది. దశాబ్దాల నాటి సమస్యలకు ముగింపు పలుకుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవీపీని రద్దు చేసి దాని స్థానంలో తెలంగాణ సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేశారు. దీనివల్ల టీవీవీపీ పరిధిలోని వేలాది మంది ఉద్యోగులకు పూర్తిస్థాయి ప్రభుత్వ హోదా లభించడంతో పాటు ట్రెజరీ ద్వారా సకాలంలో వేతనాలు అందుతాయి. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.85 లక్షల మంది నర్సింగ్ అధికారుల నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కోసం ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరమైంది. ప్రజాప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా 2026-27 బడ్జెట్లో వైద్య రంగానికి ఏకంగా 13,679 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కంటే ఇది 1,286 కోట్లు ఎక్కువ. ఈ నిధులతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సృష్టించనున్నారు. అంతేకాదు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ మ్యాపింగ్ వేగవంతం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లా కేంద్రాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, ట్రాన్స్జెండర్ల కోసం మైత్రి క్లినిక్లను ఏర్పాటు చేసింది సర్కార్. తెలంగాణలో నిరుద్యోగులకు వైద్య శాఖ పెద్దపీట వేసింది. గత 2 ఏళ్లలో రికార్డు స్థాయిలో 9,572 ఉద్యోగాలను భర్తీ చేయగా ఇటీవల 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు, 1,919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు. మరో 7,267 పోస్టుల భర్తీ తుది దశకు చేరగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే మరో 10,000 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయి. మొత్తానికి తెలంగాణలో వైద్యారోగ్య శాఖలో సంస్కరణలు వేగవంతమయ్యాయి. వైద్య విధాన పరిషత్ రద్దు, సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ ఏర్పాటు, ఫ్యూచర్ సిటీలో హెల్త్ సిటీ వంటి వినూత్న నిర్ణయాలతో తెలంగాణ హెల్త్ సెక్టార్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఉచిత కార్పొరేట్ వైద్యం నిరుపేదల ముంగిట నిలపాలన్న ప్రభుత్వ సంకల్పం ఏ మేరకు విజయవంతమవుతుందో చూడాలి.